ఒకప్పుడు ఆయన సిటీలో పెద్ద పారిశ్రామికవేత్త. నాకు తెలిసి ఆయన చనిపోయి కూడా చాలా ఏళ్లయింది. ఎస్ సార్, ఆయన గురించి ఇప్పుడెందుకు అడుగుతున్నారు? ఆయన కూతురే సుహాసిని. అవునా? అంతేకాదు, ఆయన ఏకైక కూతురు. ఆయన ఆస్తికి ఆశయాలకి అన్నిటికీ సుహాసినియే వారసురాలు. నిజమా సార్? నేను నమ్మలేకపోతున్నాను. అవును, ఆ నిజం బయటికి తెలియకూడదనే, పెళ్లి కాకుండానే తను తల్లైన విషయం తన తండ్రి పరువు ప్రతిష్టలకి భంగం కాకూడదనే సుహాసిని తన ఐడెంటిటీ దాచిపెట్టింది. అది నిజమే సార్, ఇప్పుడు అర్థమైంది నాకు. కానీ సార్, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండే రాఘవ కూడా సుహాసిని విషయంలో ఎందుకు ఫ్యామిలీని కూడా ఎదిరించే స్థితికి వెళ్ళాడు? అంటే ఆమె వెనకున్న కోట్లాస్తే కారణమా? అదొక్కటే కారణం చెప్పలేను. అంత ఆస్తిపాస్తులుండి ఆనందంగా బతకాల్సిన తను అన్నీ వదులుకొని తన కోసం వచ్చిందన్న ఒక్క ప్రేమ కూడా అయ్యుండొచ్చు కదా. కానీ అన్నీ వదులుకొని ఎందుకొచ్చుండొచ్చు సార్? ఏదేమైనా భూమి మీద ఏ తండ్రైనా సరే తన బిడ్డకి ఆస్తి ఇవ్వకుండా ఉంటాడా సార్? ఎన్ని తిట్టుకున్నా కొట్టుకున్నా చివరాఖరికి వాళ్లే కదా ఇచ్చిపోతారు. ఈ ఒక్క విషయం కరెక్ట్గా ఊహించావు ప్రియా. నువ్వేదో రిజిస్ట్రేషన్ జరిగిందని చాలాసార్లు అనేదానివి కదా. వాళ్ళ నాన్న ఆస్తి సుహాసిని పేరు మీద, ఆ పాప పేరు మీద ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. అందుకేనా సార్ రాఘవ వాళ్లను వదల్లేకపోతున్నాడు? ఆఫ్కోర్స్ అయ్యుండొచ్చు. కానీ వాటికి మించి నిజమేంటంటే, ఏ ధైర్యం చూసుకుని రాఘవ నాలాంటి లాయర్తో ఢీకొంటున్నాడు అంటే రాఘవ బలం సుహాసిని కాదు. ఇప్పటి వరకు రాఘవ బలం సుహాసిని అనుకున్న నాది తప్పు. అవును సార్, సుహాసినికి అంత డబ్బున్నప్పుడు ఎవరికి భయపడాల్సిన పని లేదు. అలేఖ్య కూడా సుహాసిని విషయంలో తన బావ ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడా అని టెన్షన్ పడుతోంది. వెంటనే ఈ విషయం అలేఖ్యకి చెప్పాలి. అవసరం లేదు, ఇప్పుడే చెప్పొద్దు. అదేంటి సార్, ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని దాచమంటున్నారు? పైగా ఈ రహస్యం తెలుసుకోవడానికి అలేఖ్య చాలా ట్రై చేసిండొచ్చు. కానీ సుహాసిని వెనక ఇంత ఆస్తుందనే విషయం అలేఖ్యకి తెలిసిందనుకో, తన మీద కోపం కొంచెం తగ్గుతుంది. అదేంటి సార్, కోపం ఎందుకు తగ్గుతుంది? ఎస్, సాధారణమే. అవతలుడు ఏ దిక్కు లేనుడనుకో, ప్రతి ఒక్కడూ తన మీద చెలరేగిపోతాడు. అదే వాడి వెనక కోట్లాస్తి ఉందని తెలిస్తే అవసరం లేకపోయినా అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. భయపడాల్సిన అవసరం లేకపోయినా ముందు జాగ్రత్తగా అందరూ భయపడతారు. అలేఖ్య గారికి అలా భయపడటం, రెస్పెక్ట్ ఇవ్వడం జరిగితే అలేఖ్య ఎప్పటికీ సుహాసిని మీద గెలవలేదు. కాబట్టి అవసరమైనప్పుడు ఈ నిజాన్ని తనకు చెప్పాలి. ఇప్పుడేం చేయాలి నీకు అర్థమైంది అనుకుంటా? అర్థమైంది సార్. ఓకే, సుహాసినికి ఆ లాయర్ స్పెషల్ రెస్పెక్ట్ ఇవ్వడం, ఆ రాఘవ్ అనేవాడు అందరి దృష్టిలో మంచివాడిగా నటిస్తూ సుహాసిని నా కోసం వచ్చేసింది, సుహాసిని కోసం నేను ప్రాణమిస్తాను అనుకునేది ఇన్ని కోట్ల ఆస్తి కోసమా? ఇన్ని రోజులకి ఈ కేసులో ఒక బ్రేకింగ్ పాయింట్ దొరికింది. భూమి, మనం అన్నయ్యకి సుహాసిని చేసే సహాయం విషయంలో మనం కావాల్సిన దానికంటే ఎక్కువే చేశాం. మనం వాళ్ళకి పెళ్లి చేశాం, సాక్ష్యంగా నిలబడ్డాం. ఇంట్లో అలేఖ్య వదినకి తెలియకుండా ఉండటం కోసం అనేక రకాల తంటాలు పడ్డాం. చివరికి పాప బర్త్డే అంటే నువ్వేం చెప్తే దానికి నేను సరే అంటూ సపోర్ట్ చేశాను తప్ప నేను నిన్ను కాదని పక్కకి పోలేదు, నీ మాటను తీసేయలేదు. ఇంత సహాయం చేసినా, ఇంతగా మనం వాళ్ళకి అండగా నిలబడ్డా ఈరోజు అన్న ఏం చేశాడో తెలుసు కదా. సుహాసిని చేసుకున్న విషయం అలేఖ్యకి తెలిసినా పర్వాలేదని చెప్పి కోర్టుకు వెళ్తున్నాడు అన్నయ్య. ఇది కరెక్ట్ కాదని నేను అంటున్నా. మనల్ని వాళ్ళు గౌరవించినప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మనం గౌరవిస్తాం. కానీ
మనం కూడా మన గురించి, మనకి పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించాలి కదా. ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు, మన బిడ్డ గురించి ఆలోచించు భూమి. అప్పుడంటే సుహాసిని విషయం ఎప్పుడు బయటపడుతుందో, అలేఖ్యకు ఎప్పుడు తెలుస్తుందో అని టెన్షన్ పడ్డాం. కానీ ఇప్పుడు అందరికీ తెలుసు. భూమి, ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసే. మన బిడ్డ మీద మనం కలలు కంటమే కాదు, మా అమ్మ, మా నాన్న, వదిన అందరూ కూడా ఎన్నో కలలు కంటున్నారు. అలాంటప్పుడు మన బిడ్డ గురించి మనం ఎంత కేర్ తీసుకోవాలో చెప్పు. భూమి, నీకు తెలుసా, అన్నయ్య విషయంలో మనం ఎంతో దూరం మన ప్రయాణం చేశాం. నాకో పక్కన నా భార్య, తన కడుపులో బిడ్డ అంటూ ఎప్పుడు ఈ ఆలోచన నా మైండ్లో ఉండేది. సరే మాధవ్, నువ్వు చెప్పేది నేను వింటాను. నువ్వన్నది కూడా కరెక్టే. వచ్చే ఉపద్రవాన్ని మనం ఆపగలుగుతామా లేదా అన్న ఆలోచనతోనే నేను కూడా చెప్పాను. నాకు మాత్రం నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఆలోచన ఉండదా ఏంటి? నీకొక విషయం తెలుసా మాధవ్? నీకు నువ్వు ఆలోచిస్తే వచ్చే ఆలోచన అది. కానీ నాకు ఆలోచించకపోయినా కడుపులో బిడ్డ ఆ చిన్ని చిన్ని పాదాలతో నన్ను లోపల తంతూ ఉంటే అప్పుడు అనిపిస్తుంది, నా బిడ్డ గురించి నేను శ్రద్ధ తీసుకోవాలని. కానీ ఇలా ఆలోచించే లోపే మళ్ళీ మన ఫ్యామిలీ గురించి ఆలోచించాల్సి వస్తుంది. అందుకే కొంచెం డిస్టర్బ్ అవుతున్నాను. భూమి, నీ కడుపులో ఉన్నది మామూలు బిడ్డ కాదు, మరి సూపర్ పవర్తో ఉండే బిడ్డ. నీకు విషయం తెలుసా భూమి, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నావో ఆ మాటలన్నిటినీ కూడా నీ కడుపులో బిడ్డ వింటుంది. లోపల ఉన్న బిడ్డ బయటకొచ్చి ఎంతో మందికి ఇప్పటి వరకు లేని అర్హతను తెచ్చిపెడుతుందో తెలుసా? అవునా? అర్హతల్ని తెచ్చిపెడుతుందా? నాకర్థం కాలేదు. అదెలాగో చెప్పు. ఇప్పుడు నేను జనరల్గా రోడ్డు మీద వెళ్తుంటే నేను తండ్రినని ఎవరైనా నమ్ముతారా? ఎక్కడ నీ పిల్లలు అని అడుగుతారు. ఓ, అంతే కదా, అదే నిజమే. నువ్వు తండ్రివెలా అవుతావు? పాపో బాబో బయటకు వస్తేనే కదా ఆ పిల్లోడికి గాని పిల్లకి గాని నువ్వు తండ్రివి. సరే, ఇక నేను చెప్తాను విను. వాడు బయటకు వచ్చాడే అనుకో, వాడు నన్ను తండ్రిని చేస్తాడు. ఆ గర్వం నాకు చాలా చాలా గొప్పగా ఉంటుంది. నిన్ను కూడా అమ్మని చేస్తాడు. మా నాన్నని తాతయ్యని చేస్తాడు, మా అమ్మను నానమ్మని చేస్తాడు, పెద్దమ్మను పెదనాన్నను చేస్తాడు. తమతో సంబంధం లేని ఎంతో మందికి బంధుత్వాన్ని తెచ్చిపెడుతుంది మన బేబీ. రావటమే వాడొక పెద్ద కుటుంబాన్ని మనకు ఏర్పాటు చేస్తున్నాడు. అలాంటి బిడ్డ గురించి మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలి చెప్పు.